మిత్రులారా, ఈరోజు నేను మహాభారతంలోని ఒక గొప్ప క్యారెక్టర్ గురించి చెప్తున్నాను. శకుని. మీరు వినింటారు ఎప్పుడైనా శకుని రాజకీయం అంటే అతను ఎవరి వైపు ఉంటాడో వారి సర్వనాశనం వాళ్ళ మద్దతులో చేస్తాడు. ప్రతి మద్దతుతో ఆ సర్వనాశనానికే కారకుడవుతాడు. శకుని కూడా ఈ కౌరవులకు మామ అయినప్పటికీ ధృతరాష్ట్రుడు చేసిన గొప్ప చెడ్డ పని అంటే ఈ శకుని బ్రదర్స్ అందరిని చంపేస్తాడు. అతను వాళ్ళ చెల్లెలు కుజదోషం ఉంది, గాంధారికి అంత దోషంతో చంపి జైల్లో వేసి ఆ జైల్లో ఒక్కొక్క మెతుకు వేస్తే అందరూ చనిపోయిన తర్వాత ఆ మెతుకు ఒక మెతుకు శకుని మాత్రం భోంచేసి ఆయన తండ్రి శుభల నువ్వు మరణించే వరకు కౌరవులను సర్వనాశనం చేయాలి అంటాడు. కానీ తను ఏం చేయలేడు. అందుకే అటు శ్రీకృష్ణుడు ఉంటాడు కాబట్టి ఇక్కడ నేనుండి వీళ్ళకి ప్రేరేపించి యుద్ధానికి తయారు చేసి వీళ్ళకి సర్వనాశనం చేయాలని సక్సెస్ అవుతాడు. అది శకుని. ఇక విపులంగా పోతే శకుని తండ్రి శుభల, అతను 100 మంది బిడ్డలు, గాంధార రాజ్యానికి రాజు. ఇప్పుడు ఆ ప్రదేశం ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. అతను 100 మంది కొడుకులు, ఒక గాంధారి అనేటువంటి కూతురు. ఆమెకు కుజదోషం ఉంటుంది. రాజు కాబట్టి ఎవరికి చెప్పకుండా కుజదోషం ఉన్నవారికి మరో ప్రాణితో పెళ్లి చేసి ఆ ప్రాణిని చంపేయాలి, లేకపోతే అదే చనిపోతుంది అని సరే ఈమెకు గొర్రెకో మేకనో అయిపోతానో చేసి పెళ్లి చేస్తారు. అది చంపేసి ఎవరికి తెలియకుండా రహస్యంగా ఉంచుతారు. ఆ తరుణంలో ఇప్పుడు ఈ కౌరవ వంశం యొక్క ధృతరాష్ట్రుడు కుర్రాడుగా ఉన్నప్పుడు అతని పెళ్లి చేయాలి. అతని గొప్ప వంశం అంటే, కానీ అతను జన్మాంధుడు, ఎవరో ధృతరాష్ట్రుడు అయినా కూడా అంత గొప్ప కులంలో ఆ వంశంలో నా కూతురు వెళ్ళాలని అందరూ కలిసి పెళ్లి చేస్తారు. అతను నా భర్త గుడ్డివాడు కదా, నేనెందుకు కళ్ళు చూడాలి అని సదా ఆమె కళ్ళం పట్టి లాగే క్లాత్ కట్టుకొని ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ధృతరాష్ట్రకు తెలుస్తుంది ఈమెకు కుజదోషం ఉంది, ముందు ఒక మేకపోతుకు పెళ్లి చేశాను. కోపగించుకొని శుభల ప్లస్ అతని బిడ్డలు 100 మందికి బందీ చేసి రోజుకు ఒక మెతుకు మాత్రం ఇచ్చేవాడు. ఒక మెతుకు ఒక్కొక్క వ్యక్తికి. వీరందరూ అనుకున్నారు మేము ఒక మెతుకు తిని బతకలేము, ఇదంతా ఆ మొత్తం రోజున ఒక క్యారెక్టర్ గిద్దా అంటే వాళ్ళ లాస్ట్ కొడుకు శకుని చాలా తెలివైన వాడు, అతను బతికిద్దామని అందరూ అతన్ని ఆ భోజనం తినేమని చెప్తారు. లాస్ట్కు అందరూ చనిపోతారు. తండ్రి మాత్రం తుది శ్వాస వదులుతూ, చూడు నా ఎముకలు నీ దగ్గర ఉంచుకో, వాటితో పాచికలు తయారు చేయి, ఆ పాచికల ద్వారా నీ ఇష్టం వచ్చిన నంబర్ నువ్వు వస్తుంది, నేను వాటిలోనే ఉంటాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఎటువంటి పరిస్థితుల్లో కూడా కౌరవుల సర్వనాశనం కావాలి అంటే తన కూతురు బిడ్డలకి. సరే నాన్న అని. కానీ ఒక తండ్రి ఒక పని చేస్తాడు, నీకు ఒకవేళ నువ్వు మర్చిపోవచ్చు ఈ శపథం, అందుకే అని చెప్పి శకుని కాలు ఇరగొడతాడు. కొంతమంది అంటారు ఇది ధృతరాష్ట్రుడు ఇరగొట్టాడని, కానీ నేను 4-5 చోట్ల చదివాను ఆ తండ్రిని శుభలనే అతని కాలు ఇరగొట్టాడు. తర్వాత ఆ శకునికి వదిలేయండి, ఇంతమంది చనిపోయినారు ఒకడు అంటే సరే అని ఈ ధృతరాష్ట్రుడు ఏమన్నాడు, అతను పెద్ద కుమారుడు సుయోధనుడి వద్ద క్లోజ్గా ఉంటాడు. యాక్చువల్లీ అక్కడ జరుగుతున్న ప్రతి పాయింట్లో కూడా ఏదో సంథింగ్ చేస్తున్నాడు శకుని అనేది చాలామందికి తెలియదు. పాచికలు ఉన్నాయి, జూదానికి పిలవాలి పాండవులని చాలా చక్కగా. ఎందుకంటే అటువైపు కృష్ణుడు ఉంటాడు, తప్పకుండా ఉంటాడు, ఇటువైపు ఎవరు ఉండరు, అంటే అంత గొప్ప వ్యక్తి. తప్పకుండా ఓటమి సంభవిస్తుంది, అందరూ చనిపోతారు కౌరవులు. అది శకుని ప్లాన్. ఏదైనా సరే యుద్ధం జరగాలనే ఒక పంతం. అందుకని పాచికలకు ఆహ్వానిస్తే వాళ్ళు వస్తారు. మొదటిసారి మొత్తం ఓడిపోయి వస్త్రాపహరణ చేసి అది చేసినాక క్షమాపణ చెప్పి పంపించేసి రెండోసారి మళ్ళీ పిలుస్తారు. రెండోసారి పిలిచినప్పుడు కండిషన్ ఒకటే ఒక కండిషన్, ఎవరు ఓడిపోతారో వారు 12 సంవత్సరాల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం వెళ్ళాలి. సరే ఒప్పుకుంటారు. ఇంకా పాచికలు శకుని చేతిలో ఉన్నాయి, శకుని చెప్పినట్టు వింటుంటాయి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కౌరవులు ఓడేది ఉండదు. కౌరవులను గెలిపించే
తీరుతుంది. కౌరవులు గెలవడం, పాండవులు ఓడిపోవడం, పాండవుల వనవాసం, అజ్ఞాతవాసం, మళ్ళీ శాంతిదూతగా అధ్యాత్మేంద్రనాథ్ వాళ్ళు రాజ్యం అడగడం, సుయోధనుడు ఇవ్వకపోవడం, శాంతిదూతగా కృష్ణ రావడం, కృష్ణుడి మీదే దుర్యోధనుడు అటాక్ చేయడం, ఇలాంటివన్నీ జరిగిన తర్వాత తుదకు యుద్ధం నిర్ణయిస్తారు. యుద్ధంలో రోజు రోజుకు కౌరవులు మరణిస్తూ పోతే మానసికంగా చాలా సంతోషపడుతూ ఉంటాడు మన శకుని. తుదకు లాస్ట్లో సహదేవుని చేతిలో చనిపోతూ, నువ్వు చంపేయి, నా కోరిక నెరవేరింది, నేను చనిపోతాను అని చనిపోతాడు. కానీ ఈ విషయాలన్నీ కృష్ణుడికి తెలుసు అన్నమాట. శకుడు ఎందుకు ఆ రకంగా చేస్తున్నాడు అనేది కృష్ణుడు తెలుసు. బహుశా మీకు గుర్తుంటుంది, మాయాబజార్లో ఒక సందర్భంలో శ్రీకృష్ణుడు ఒక పెట్టె తీసుకొచ్చి మనకి ఇష్టమైన వారు కనిపిస్తారు, ఇది ఓపెన్ చేయండి అంటాడు. ఓపెన్ చేసి ఒక్కొక్కరికి ఒక బంగారు, శశిరేఖ ఓపెన్ చేస్తే నాగేశ్వరరావు కనిపిస్తాడు, అభిమన్యుడు, ఈ రకంగా కనిపిస్తుంటారు. కానీ వీణ అడుగుతారు కృష్ణుడు, నువ్వు ఓపెన్ చేయి, నువ్వు ఓపెన్ చేస్తే నేను ఓపెన్ చేస్తాను, నాకు ఎవరు కనిపిస్తారో అది చూసి మీరు ఏమాత్రం కామెంట్ చేయకూడదు, అడగకూడదు, భయపడకూడదు. పర్లేదు సరే ఓపెన్ చేస్తాను. అటు నుంచి శకుని ఆశ్చర్య చేతులు అని నిజంగా ఆ ఆశ్చర్యం. అట్లా ఈ యొక్క శకుని పాత్ర సామాన్యుడమైన పాత్ర కాదు. అందుకే రాజకీయాల్లో కోవర్ట్ అని, వాళ్ళ రిప్రజెంటేటివ్ అని, మా పార్టీ నుండి శకుని రాజకీయం చేస్తున్నాడని అంటూ ఉంటారు. ఆ శకుని రాజకీయం అంటే ఎవరి వైపు ఉంటామో వారి సర్వనాశనం చాలా ప్లాన్గా చేయడం. అది ఈ యొక్క మహాభారతంలో అతి గొప్ప పాత్ర. మహాభారతంలో మరో ఎన్నో పాత్రలు ఉన్నాయి, వీలు చేసుకుని అన్ని మీ వద్దకు చెప్తూ ఉంటాను. ఇట్లు మీ కేపీ ఇబ్రాహీం ఖాన్.